నిరంతరం ప్రవహించే ఆనంద భక్తి తరంగాలే ఈ ఆనందలహరి ఆనందలహరి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతో పునః పునః. మనం లోగడ ఆనందలహరి పరిచయం చేసుకున్నాం. ఈ ఆనందలహరి శ్రీ శంకర భగవత్పాదులు మనకి ప్రసాదించారని కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఈ ఆనంద లహరిలో శ్రీ శంకరులు స్తుతించినటువంటి ఆనంద స్వరూపిణి ఎవరు? అదే శ్రీ బొమ్మెర పోతన గారు చెప్పినటువంటి అమ్మల గన్న ఎమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అయినటువంటి చాలా పెద్దమ్మ, అంటే ఆది పరాశక్తి పరాంబిక, దేవీ రూపాలన్నిటికీ దేవత అయినటువంటి దేవదేవి ఆది పరాశక్తి ఆ పరాంబిక ఉన్నది. ఆ తల్లే సాకార రూపిణిగా లలితా పరాభట్టారిక శ్రీమాత శ్రీ మహారాజ్ఞి సింహాసనేశ్వరి అని లలితా సహస్రంలో ఏదైతే చెప్పారో ఆ తల్లే ఇక్కడ చెప్పిన ఆనంద స్వరూపిణి. అందులో మొదటి శ్లోకం ఎంత రమ్యమైన శ్లోకం చెప్పారో చూద్దామా ఒకసారి. భవాని స్తోతుం త్వాం ప్రభవతి చతుర్భిర్నవదనైః ప్రజానామీశానస్త్రిపురమదనః పంచభిరపి న షడ్భిः సేనాని దశశతముఖైరప్యహిపతిః తదాన్యేషాం కేషాం కథయ కథమస్మిన్నవసరః. అమ్మవారి సంపూర్ణ తత్వాన్ని స్తుతించాలి అన్నట్లయితేట ఎవ్వరూ స్తుతించలేకపోతున్నారట. మనమే కాదండి, పెద్ద పెద్ద దేవతలు ఎలాంటి వాళ్ళు, ఆ సృష్టికర్త అయిన బ్రహ్మ గాని, ఆ పరమశివుడు గాని, సుబ్రహ్మణ్యుడు గాని, ఆ ఆదిశేషుడు గాని, వీళ్ళెవ్వరు కూడా అమ్మవారి తాలూకు సంపూర్ణ తత్వాన్ని స్తుతించలేకపోతున్నారట. అది చెప్తున్నారు ఈ శ్లోకంలో. భవాని, ఈ మాట చెప్పుకున్నాం, చాలా భవ్యమైనటువంటి మాట ఇది. తాం స్తోత్రం, నేను స్తోత్రం చేయడానికి ప్రభవతి చతుర్భిన్నవదనై, 4 ముఖాలు అనేటువంటి ఆ సృష్టికర్త బ్రహ్మకు కూడా కుదరడం లేదట, ఆయన కూడా చేయలేకపోతున్నట్ట. ప్రజానామీశాన త్రిపురమదన పంచభిరపి, ఆయనకన్నా ఇంకో ముఖం ఎక్కువ ఉన్నవాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవడు? సాక్షాత్తు ఆ శివుడే, 5 ముఖాలు ఉన్నవాడు. ఆయన కూడా 5 ముఖాలు పెట్టుకున్నాడు కూడా అమ్మవారి తాలూకా తత్వం పూర్తిగా తెలుసుకోలేక ఆయన కూడా స్తోత్రం చేయలేకపోతున్నట్ట. అంతకన్నా ఇంకో ముఖం ఉన్నవాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? షడ్భిః సేనాని. ఎవరు? దేవసేన. దేవసేన అని ఆయన ఉన్నాడు కదండి. ఆయన కుమారస్వామి సుబ్రహ్మణ్యుడు. ఆయనకి ఇంకో ముఖం ఉంది, 6 ముఖాలు ఉన్నాయి, ఆయన కూడా చేయలేకపోతున్నట్ట. పోని 1000 ముఖాలు ఉండేటువంటి ఆదిశేషుడు ఏమైనా చేయగలుగుతున్నాడా? దశశతముఖైరప్యహిపతిః, ఆయన కూడా చేయడం లేదు, చేయలేకపోతున్నాడు. అలాంటప్పుడు ఆ 4 ముఖాలు ఉన్న బ్రహ్మ కానీ, 5 ముఖాలు ఈ శివుడు కానీ, 6 ముఖాలు ఉన్న సుబ్రహ్మణ్యుడు కానీ, 1000 ముఖాలు ఉన్నటువంటి ఆ ఆదిశేషుడు కానీ వాళ్ళే స్తోత్రం చేయలేకపోతే తదాన్యేషాం కేషాం కథయ కథం అస్మిన్ అవసరం, అలాంటి సామాన్య మానవ మాత్రుడు అమ్మా నిన్ను ఏమి స్తోత్రం చేయగలనమ్మా అంటూనే స్తోత్రం చేస్తున్నారు. అది గొప్ప విశేషం అన్నమాట. అలాని ఎవరైనా మానేశారా? అందరూ చేస్తున్నారు. ఆ బ్రహ్మ చేస్తున్నాడు, శివుడు చేస్తున్నాడు, సుబ్రహ్మణ్యుడు చేస్తున్నాడు, ఈ నాశేషుడు చేస్తున్నాడు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మనం కూడా ఎవరి పరిమితికి తగ్గట్టుగా అమ్మను కొలుచుకుంటున్నాం మనందరం కూడా. ఈ కొలుచుకోవడం అనే మాట అండి తెలుగులో బ్రహ్మాండమైన మాట అండి. అది కొలుచుకోవడం అంటే ఏంటండి? మన పరిమితికి తగ్గట్టుగా మనం అమ్మవారిని ఎంత భావించుకుంటున్నామో దానికి తగ్గట్టుగానే మనం అమ్మవారిని స్థుతించుకోవడం, అదే కొలుచుకోవడం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మనం పరిమితి గలవాళ్ళం, అమ్మవారు అపరిమితమైనటువంటి అపరిమితమైనటువంటి ఆ తల్లిని మన పరిమితిలో మనం కొలుచుకోగలం, కానీ ఆ అపరిమితంగా మనం కొలుచుకోగలమా? అదే కొండంత దేవుడికి కొండంత పూజ, పత్రితో పూజ చేయగలమా అంటుంటారు. అదనమాట మాట.
ఉదాహరణకి దాహం వేసిందని గంగానది నీరంతా తెచ్చుకోలేం కదండి, ఎంత అవసరం అంతే తాగుతాం. అది దీనిలో ఉండే గొప్ప విశేషం. ఆ విధంగా ఎవరు వాళ్ళ పరిమితికి తక్కువే కదా అని చెప్పి మానేయలేదు, అందరూ కూడా చేస్తున్నారు. అదనమాట. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే శంకర భగవత్పాదులు ఈ శ్లోకం భవానీ నామంతో ఆరంభించారండి. ఈ స్తోత్రమే, ఈ శ్లోకం ఏంటి అసలు, ఈ స్తోత్రం మొట్టమొదటి మాట భవానీ మొదలెట్టారండి. ఈ భవానీ నామార్థం తెలుసుకుంటే శంకరులకి ఈ నామం అంటే ఎందుకు అంత ఇష్టమో మనందరికి కూడా చాలా అర్థమవుతుంది. ముందుగా అసలు భవానీలో ఈ భకార విశిష్టత ఒక్కసారి చూద్దాం. భకారం మనం పలుకుతుంటే కూడా మనలోని కొన్ని వాయువుల్ని అలాగే కొన్ని ప్రాణనాడులను కూడా స్పందింపజేసి ప్రణవ యోగానికి సహకరిస్తుందని పెద్దలు చెప్పారండి. అంతేకాకుండా ఈ భకార మంత్ర ఉచ్చారణ గర్భిణీ స్త్రీలు చేసినట్లయితేట సుఖప్రసవానికి కూడా సహకరిస్తుందని పెద్దలు చెప్పారండి. అనుభవంతో చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఇదంతా మనం చూస్తుంటే స్తోత్ర పారాయణలో మనకు అర్థం తెలియకుండా పారాయణ చేసినప్పుడు కూడా ఎంతో కొంత ఫలితం ఈ విధంగానే మనకు వస్తుందేమో అని అనిపిస్తూ ఉంటుంది నిజంగా అనమాట. అందుకే పారాయణలో కనీసం అర్థం తెలియకపోయినా ఉచ్చారణ దోషాలు లేకుండా పదచ్ఛేద దోషాలు లేకుండా పారాయణ చేస్తే చాలండి. చూడండి, అదే ఒక రకమైన ప్రాణాయామం అయిపోతుంది అనమాట. ఇప్పుడు భవానీ అనేటువంటి మాట ఆ ఒత్తు తీసే భవానీ అంటాం అనుకోండి, దానిలో ఉన్నదంతా పోయింది. అది అసలు దానిలో ఉండేటువంటి ఆ విశేషమే పోయింది అనమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఒత్తులు ఉన్న చోట్ల ఒత్తులు పెట్టాలి, ఒత్తులు లేని చోట్ల ఒత్తులు పెట్టకూడదు. అదే కనీసం మనకు కొంత ఫలితం వస్తుంది అనమాట. అందుకని పెద్దలు ఏం చెప్తారంటే కొన్ని శబ్దాల ఉచ్చారణ కొన్ని రకాల ప్రాణాయామాలను కూడా చెప్తారండి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తేట 10 రకాల ప్రాణాయామాలు ఉన్నాయని ఒక ఆయన రుజువు చేశారండి. అందుకని మనం ఒక స్తోత్ర పారాయణ చేస్తున్నామంటే మనకు తెలియకుండానే మనం ప్రాణాయామం చేస్తాం అన్నమాట. అది భకారంలో ఉండి. అందుకని మొట్టమొదట ఈ స్తోత్రం ఆనంద మొదటమే భాకారంతో మొదలెట్టారండి. తర్వాత భవ అంటే ఏమిటో కూడా చూద్దాం ఒకసారి. భవ అంటే ఏంటి? పుట్టుక, జన్మ. రెండో అర్థం జలం. అంటే ఏంటి? జీవుల జన్మకు ఆ తల్లే కారణం అన్నమాట. అంటే మనందరి జన్మకి మనందరి పుట్టుకు కూడా ఆ తల్లే కారణం. అంటే ఆ తల్లే మన తల్లులందరికీ తల్లి అయినటువంటి శ్రీమాత. ఇప్పుడు జలం అనే అర్థం తీసుకుంటే ఇది పంచభూతాలకి సంకేతం. దీన్ని ఉపలక్షక న్యాయం అంటారు. అంటే ఒకటి చెప్తే సంబంధితమైనటువంటి మళ్ళీ చెప్పక్కర్లే. జలం అంటే పంచభూతాలు అలా కలిసిపోతాయి అన్నమాట. అందుకనే భవ అంటే పంచభూతములకు కారణమైనటువంటి మూల ప్రకృతి స్వరూపిణి ఈ తల్లి అని చెప్పడం అన్నమాట. ఇంత చెప్పాక ఈ ఒక్క మాటలో ఈ శ్లోక భావం అంతా మనం చెప్పాలంటే ఒక్క బుర్ర ఉన్న మనలాంటి వాళ్ళ దగ్గర నుంచి 4 బుర్రలు, 5 బుర్రలు, 6 బుర్రలు, 1000 బుర్రలు ఉన్నటువంటి మహా గొప్ప వాళ్ళందరూ కూడా అమ్మని స్తోత్రం చేస్తూనే ఉన్నారు. అంటే ఏంటిది? అహంకార త్యాగం, అహంకార సమర్పణ. అమ్మా నేను ఇంతే చేయగలను, నేను చేసిన నువ్వు స్వీకరించు అని అమ్మవారికి పూర్తిగా మన శరణాగతి మనం వేడుకుంటున్న విషయం అన్నమాట. ఇక్కడ మనం లలితా సహస్రనామంలో స్తోత్ర ప్రియ అని ఒక నామం ఉందండి, అది చెప్పుకోవాలి ఇక్కడ మనం. మరింత రమ్యంగా ఉంటుంది నిజంగాను. స్తోత్రం అంటే ఏంటండి? స్తుతించడం కదా. మన స్తోత్రం అమ్మవారికి అవసరమా చెప్పండి? మన స్థితితో ఎంత చేసామో అంతే కాదు కదా ఆ తల్లి. మన పరిమితికి అదే కొలుచుకోవడం అని చెప్తున్నాం కదా పైన. అంటే ఇక్కడ ఏంటి? మన మనోవాక్ కాయ కర్మలను శుద్ధి చేసుకోవడానికి ఆ తల్లి మనకు అవసరం. అలాంటి త్రికరణ శుద్ధి మనకు కలగడానికి చేసేదే స్తోత్రం. అంటే మన త్రికరణాలని, మన చిత్తాన్ని మనం శుద్ధి చేసుకుంటున్నాం, అంతేగాని అమ్మవారికి ఇదేం అవసరం లేదండి. అది మనం గుర్తుపెట్టుకోవాలి ఈ స్తోత్రం చేయడం. అందుకని అమ్మవారు స్తోత్ర ప్రియ అన్నారన్నమాట. అంటే ఎవరి జ్ఞానం మేరకు, ఎవరి శక్తి మేరకు వారు భగవదారాధన చెయ్యాలి, ఎవరు కూడా మానేయకూడదు అనేటువంటి అద్భుతమైన సందేశం ఈ శ్లోకంలో నిగూఢంగా చెప్పారు శ్రీ శంకర భగవత్పాదుల మాట.
ఎవ్వరూ మరి అమ్మవారిని సంపూర్ణంగా స్తుతించలేకపోతే మరి ఆ తల్లి సంపూర్ణతత్వం ఎవరికి తెలుస్తుందండి? ఎలా తెలుస్తుంది? అదే 2వ శ్లోకంలో చెప్పారు. అదేం చెప్పారో మనం మళ్ళీ చూద్దాం. ఆ రసాస్వాదనంలోకి, ఆ మధురంలోకి మనం వెళదాం. ఓం శ్రీ మాత్రే నమః. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి మదిని దోచే